తండ్రి ఏదో 10 ఎకరాల పొలం ఇస్తే, ఓ ఇల్లు ఇస్తే, ఏదో కాస్త కొద్దిగా బంగారం ఇస్తే అవన్నీ జాగ్రత్త పెట్టుకుని వాటిని అలా అనుభవిస్తూ కాలక్షేపం చేయడం ఒక పద్ధతి. వాటిని సంపన్నుడు అంటారు. వాళ్ళ నాన్న ఇచ్చాడండి, సుఖంగా బతుకుతున్నాడు. ఇంకాస్త బుద్ధిమంతుడైన వాడు తాను కష్టపడి సంపాదించి 10 ఎకరాలని 15 ఎకరాలు చేస్తాడు. తండ్రి ఓ 50 కాసులు బంగారం ఇస్తే దాన్ని 100 కాసులు బంగారం చేస్తాడు. తండ్రి ఓ 4 లక్షల డబ్బు ఇస్తే ఈయన 40 లక్షలు చేస్తాడు. తెలివితేటలు చేసి సమాజానికి వినియోగిస్తాడు, తన పిల్లలకి ఇస్తాడు. ఆయన సుసంపన్నుడు అంటారు. తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని అనుభవించి ఆర్పేయకుండా అనుభవించి అలా ఉన్నవాడిని సంపన్నుడు అంటారు. దాన్ని కాస్త ఎక్కువ చేసి పిల్లలకి ఇచ్చిన వాడిని సుసంపన్నుడు అనొచ్చు. సంస్కృతైనా అంతే, మనం దాన్ని యథాతథంగా పాటించడం మంచిదే. కాస్త ఇంకా మనం మన రచనల ద్వారా, మన మాటల ద్వారా, మన కళల ద్వారా దాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలిగితే మరీ మంచిది. మనం సుసంపన్నులం. ప్రతిజ్ఞలో మనం చెబుతాం, మనం ఈ బహువిధమైన ఈ దేశ వారసత్వ సంపదకు అర్హుడనగుటకై, సుసంపన్నమైన బహువిధమైన ఈ దేశ వారసత్వ సంపదకు అర్హుడనగుటకై సర్వదా కృషి చేయదు. ఆ సుసంపన్నత అంటే అర్థం అది. కొంతమంది ఉంటారు మహా విచిత్రమైన సంపన్నులు, తండ్రి ఇచ్చింది కూడా నాశనం చేసేస్తారు. వీళ్ళు సంపాదించకపోగా వాడు ఇచ్చింది నాశనం చేస్తారు. దాని మీద వచ్చింది నాయన. పూర్వం ఒక దారి మీద ఎడుతూ ఉంటే వాడేనండి నాగంబట్టు బాగుందా అంటే వెంటనే ఒకప్పుడు వీళ్ళ తాత 100 ఎకరాలు జమీందారు, మరి వీళ్ళ నాన్నకు వచ్చరికి 50, వీడికి వచ్చరికి అయింది, ఏం లేదు, అప్పులు మిగిలాయి. వెంటనే వ్యాఖ్యానం. పల్లెటూళ్ళలో పూర్వం ఇలాగే ఉండేవి. ఎవరిని వదిలేవారు కాదు. దారెమ్మటి ఎడుతున్నాడంటే వాడికి ఏదో ఒక వ్యాఖ్యానం పడాల్సిందే. ఏనాటి అగ్రహారము మీ నాటికి కండ్రిగయ్యే, మీ పని తీరన్ మానాడు మాన్యమయ్యను, నానాటికి తీసికట్టు నాగంబొట్టు. ఇది పూర్తి పద్యం. చాలామందికి ఈ పద్యం తెలియదు. ఊరికే నానాటికి తీసికొట్టు నాగంబొట్టు వాడతారు, కానీ అసలు పద్యం ఇది. ఇందులో కొన్ని వ్యవసాయ సంబంధమైన పారిభాషిక పదాలు ఉన్నాయి. అవి ఓళ్ల పేర్లుగా కూడా ఉన్నాయి. ఏమిటయ్యా, ఎలా ఉంది మీ పూర్వులకు బాగా ఉండేది కదా, ఇప్పుడు ఎలా ఉంది మీ పరిస్థితి అంటే, ఏనాటి అగ్రహారము, మీరు అగ్రహారికులు కదయ్యా, మీరు అగ్రహారికులు కదా అనేవారు. అగ్రహారికులు అంటే రాజులు పండితుల పట్ల గౌరవంతో ఒక గ్రామం మీద వచ్చేటువంటి పన్ను మొత్తం మీరు వసూలు చేసుకోండి అని బ్రాహ్మణులకి, పండితులకు అధికారం ఇచ్చేవారు. అలా బ్రాహ్మణుడికి ఇచ్చి పన్ను వసూలు చేసుకునే అధికారం ఇచ్చిన గ్రామాన్ని అగ్రహారం అనేవారు. అంటే బ్రాహ్మణులను అగ్రవర్ణంగా భావించారు. హారం అంటే బహుమతి. అగ్రవర్ణానికి ఇచ్చిన బహుమతి కాబట్టి అగ్రహారం అనేవారు. తెలుగులో దానికి ఒక మాట ఉంది, పారుడు. పారుడు అంటే అగ్రహారం, పారుడు అంటే బ్రాహ్మణుడు. అందుకే కొన్ని ఓళ్ల పేర్లు ఇప్పటికీ బోడపాడు, పెంటపాడు, రావిపాడు, చిలకరంపాడు. ఈ పాడు ఉన్న చోట మీరు ఎక్కడైనా చూస్తే ఆ పాకి డూకి మధ్యలో పూర్వం అరసున్న రాసేవారు. అది పారుడు అన్నమాట. నిజానికి అది పాడు ఉంది అంటే ఖచ్చితంగా బ్రాహ్మణాగ్రహారం. అది బోడపాడగ్రహారం, బెంటపాడగ్రహారం, చిలకలంపాడగ్రహారం ఇలా అంటారు. అలాంటి అగ్రహారాలు ఉన్నవాళ్ళు బాగా జమీందారులుగా ఉన్నారు. కానీ మరి తల్లిదండ్రుల కష్టం ప్రకారం వచ్చి మనం కూడా సంధ్యావందనం చేసుకోవాలి, ధర్మంగా ఉండాలి, జాగ్రత్తగా పొలం చూసుకోవాలి, కాపాడుకోవాలి అని మానేసేసి ఈ పన్ను వసూలు చేసి మనకి ఇస్తున్నారు అంటే మనం దైవ కార్యాలు, ధర్మ కార్యాలు నిర్వర్తిస్తామనే కదా అనే విషయాన్ని మర్చిపోయి బ్రాహ్మణుల్లో అగ్రహారీకుల యొక్క సంతానం బాగా గర్వించి సంధ్యావందనాదులు మానేసి, వేదశాస్త్రాలు నేర్చుకోవడం మానేసి, పైగా సుఖంగా డబ్బు వచ్చి పడుతోంది ఖాళీగా ఏ పని చేయకుండా కాబట్టి దుర్వ్యసనాలు కూడా నేర్చుకుని 2 సంవత్సరాలు కూడా పెట్టేసి సర్వనాశనం అయిపోయారు. అప్పుడే వచ్చింది, ఏమయ్యా మీ అగ్రహారికులు అంటే ఏముంది అగ్రహారం, హారం పోయింది అగ్రం మిగిలిందని ఏముందా అని. అప్పుడు ఏనాటి అగ్రహారము మీ నాటికి కండ్రిగయ్యే, మీ పని తీరన్ మానాడు మాన్యమయ్యను, నానాటికి తీసిగట్టు నాగంబొట్టు. మన నాగంబొట్టు పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒకప్పుడు అగ్రహారమేనండి, 500 ఎకరాల భూమి, మీ నాటికి కండ్రిగయ్యే. కండ్రిగా ఇది ఒక పారిభాషిక పదం. అగ్రహారం కొంచెం తరిగిపోయి ఒక మొక్కై ఒక 100 ఎకరాల దగ్గరికి వచ్చేసరికి కండ్రిగా అనేవారు దాన్ని. ఆ ప్రాంతాన్ని ఒక 100 ఎకరాలు ఉంటే కండ్రిగా, 200, 300 ఉంటే అగ్రహారం. మీ నాటికి కండ్రిగయ్యే, మీ పని తీరన్ మానాడు మాన్యమయ్యను. మీ తరం కూడా పోయాక మా తరం వచ్చేసరికి మాన్యం అయిపోయింది. మాన్యం అంటే 10 ఎకరాలు, 20 ఎకరాలు, మహా అయితే 25 ఎకరాలు, అంతకు మించితే మాన్యం అంటారు. 200 ఎకరాలు ఉండే అగ్రహారం ఒకనాటికి 100 ఎకరాల కండ్రిగై, ఇంకో నాటికి 25 ఎకరాల మాన్యమై, నానాటికి తీసిగట్టు నాగంబొట్టు అన్నారు. చక్రవర్తి చేస్తే శృంగారం అమాస, ఆకలాట చేస్తే వ్యభిచారం అన్నారు. లోకల్లో ఇప్పటికి చలామణి అవుతుందండి. పెద్దవాళ్ళు ఏం చేసినా తప్పులేదు, అవన్నీ శృంగారం, రసికత్వం. సల్మాన్ ఖాన్ లాంటి వాడు జింకని చంపేస్తే చంపుతానండి, అదో సరదానా, వీడిని వేసేస్తే
వాళ్ళు తాగారనుకోండి పార్టీల్లో, వాళ్ళు ఈవేళ మనం సెలబ్రిటీల పేరు మీద గౌరవిస్తున్న వాళ్ళు ఎవరండి? గుడ్డలు ఇప్పుకున్న ఆడాళ్ళ సినిమాలో ఉంటే వాళ్ళని సెలబ్రిటీలు అంటున్నారు. వీళ్ళు అనేవాళ్ళకి బుద్ధి ఉందా? 35 మూవీసం గుడ్డలు లేకుండా పీలికలు చీలికలు వేసుకుని తిరుగుతున్నారు హీరోయిన్లు. ఇదివరకు జ్యోతిలక్ష్మి జయమాలిని ఉండేవారు, పాపం ఆ పాత్రలు వాళ్ళు వేసేవారు. నిజంగా వాళ్ళు చాలా సాహసం చేసి వేశారని చెప్పాలి, వాళ్ళకి నమస్కారం పెట్టాలి. హీరోయిన్లు అలా ఉండేవారు కాదు. ఇప్పుడు వాళ్ళే ఈ మధ్య కూడా అంటుండే మా అవసరం ఏముంది, అంత హీరోయిన్లు అంతా అలాగే ఉన్నారు. అన్నీ వాంపే, అన్నీ కంపే. ఇక వాంప ప్రత్యేకంగా అక్కర్లా. పూర్వం మేము సినిమాలు చూసే మా చిన్నతనంలో ఏదో విజయలలిత ఒక అమ్మాయి, జ్యోతిలక్ష్మి, జయమాలని, ఇంకో అనురాధ ఎవరో ఉండేవారు, ఒక 3-4. వాళ్ళకి ఆ ఐటమ్ సాంగ్ అంటే వాళ్ళు. ఇప్పుడు ఐటమ్ సాంగ్ అంటేనే ఐశ్వర్యరాయ్ వస్తుంది. దానికి కూడా ఆవిడే కైత్రీనా కైఫ్ వీళ్ళ అంటే ఐటమ్ సాంగ్కి వాళ్ళు అవసరమా అండి? శృతి, అనుష్క వీళ్ళందరూను అంటే హీరోయిన్కి వాంప క్యారెక్టర్కి భేదం లేకుండా పోయింది. అలాగే అమ్మాయిలు అలాగే తయారవుతున్నారు బయట వెళ్ళడం చూసి. మేము ఉంటే తప్పేమిటని. పైగా మా వేషాలు నిర్ణయించడానికి మీరెవరు అంటున్నారు? ఎవరు ఏమీ నిర్ణయించరమ్మా. జరుగుతాయి సమాజంలో. ఏ నిబంధనకి మనం కట్టుబడినప్పుడు ఎవరు శిక్షించేందుకు ఎవరు ఉండరు. అరాచకం ఉంటుంది. అప్పుడు కూడా బలైపోయేది ఆడవాళ్ళే. గమనించుకోండి అమ్మ దయచేసి, వేషధారణ పట్ల జాగ్రత్త పడ్డానికి. అప్పుడు కూడా బలైపోయేది మీరే. మగాడికి ఏమీ కాదు, హాయిగా తిరుగుతాడు. అందుకే చెబుతాం జాగ్రత్తగా ఉండమని. ఓ తండ్రిలా చెబుతాం. అర్థం చేసుకోవాలి. సమాజంలో ఎవరికి ఎడంవైపు వెళ్ళాలని నిబంధన. నేను ఎందుకు వెళ్ళాలి చెప్పడానికి? నువ్వెవరంటే తీసేద్దాం నిబంధనలన్నీ. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎడదాం. అన్నీ నల్గొండ బస్సు ప్రమాదాలే అవుతాయి. నిబంధనలు ఏవైనా, సంప్రదాయాలైనా, చట్టాలైనా సమాజ క్షేమం కోసం వస్తాయి. కానీ లోకం ఎలా ఉంటుంది అంటే ఇదే వ్యభిచారం అండి. పెద్దవాళ్ళు ఎవరన్నా చేస్తే అది చాలా గొప్ప విషయం. ఆయన రసికుడు అండి. ఒక్కరు ఎరగొట్టేస్తే వేదవను పట్టుకుని. అందుకే పుట్టిన చక్రవర్తి చేస్తే శృంగారం, సాగరాడు చేస్తే వ్యభిచారం. ఇంకో మాట వేదాంతంగా చెప్పుకోవాలి. గజం మిథ్య, పలాయనం మిథ్య అంటారు. ఇది వేదాంతంగా చాలా సరదా అయిన ఒక సామెత. గజం మిథ్య, పలాయనం మిథ్య. ఒక అద్వైత వేదాంతం ఉన్న. అద్వైతం అంటే నా ద్వైతం, 2 లేవు ప్రపంచంలో, ఉన్నది ఒకటి. అదేమిటండి మరి లోకమే లేదయ్యా అంటాడు. అద్వైతం అంటే లోకం లేదు, కళ అన్నాడు ఆయన. ఇప్పుడు జగన్ మిథ్య అంటే జగత్తు మిథ్య, జగన్ను మిథ్య కాదు, జగత్తు మిథ్య అంటూ ఉంటాడు. ఓసారి రాజమార్గంలో ఆయన అద్వైత సన్యాసి పెడుతూ ఉంటే ఓ ఏనుగు తరుగుతుంది జనాన్ని. అందరూ పరిగెడుతున్నారు. ఈ సన్యాసి కూడా పరిగెడుతున్నాడు. వెంటనే సరే కాసేపు పరిగెట్టాడు, ఏనుగు వెళ్ళిపోయింది. ఒకడెవరో వచ్చి అద్వైతం నచ్చని వాళ్ళు ఉంటారుగా, అద్వైతులు, విశిష్టాద్వైతులు, వైష్ణవులు, వాళ్ళు ఒకడు పట్టుకున్నాడు. దొరికాడురా అద్వైత దొరికాడుదా, మనకి వాయించేద్దాం పట్టుకుని. అసలు వీడి సిద్ధాంతం ఏంటో వీడి ఏంటి ఆయన పట్టుకుని, ఏమయ్యా లోకమంతా మిథ్య అని చెప్పావు కదా, మరి ఏనుగు మిథ్య కదా, నువ్వు ఎందుకు పరిగెడుతున్నావు అన్నట్టు. వాడన్నట్టు గజం మిథ్య, పలాయనము మిథ్య. ఇది వేదాంతం. చమత్కారం అంటే ఇది. ఆ ఏనుగు ఉండడం మిథ్య అని నేను చెప్పింది నువ్వు ఒప్పుకుంటున్నావు కదా, మరి నేను పరిగెట్టడం కూడా మిథ్యేగా, నీకు ఎందుకు కనపడింది అన్నట్టు.